మైసూర్ పాక్ అంటే మా షాప్లో మాస్టరే వేసేది. మాస్టర్ అయితే ఊరు వెళ్ళాడు. అంటే ఎవరికైనా వస్తుంది ఇది కదిలిచ్చటం, మళ్ళీ ప్లేట్లో బోర్లు వేయటం కొద్దిగా కష్టము, మగవాళ్ళు చేసే పని. ఇంకా ఇప్పుడు మాస్టర్ ఊరు వెళ్ళాడు కాబట్టి ఇంకా మాబు నెక్క అయితే వేసేస్తుంది. ఇక్కడ వచ్చేసి పాకం పెట్టుకొని ఇంకా పాకం బాగా తీగ పాకం లైట్గా వచ్చాక అందులో మనం ఫస్ట్ శనగపిండి తీసి పెట్టుకుంటాం కదా, అదైతే వేసేయాలి. ఉంటలు అయితే ఎక్కువ కట్టింది. ఇంకా పిండి పట్టించి అలాగ పెడతాం కాబట్టి ఉంటలు ఉంటుంది. ఆ ఉంటలు బాగా కలిపేటట్టు బాగా కలపాలి. ఒక పక్క ఆయిల్ అయితే వేడైపోతూ ఉంది. ఇంకా ఆ వేడి అయిన ఆయిల్ దీంట్లో కలుపుతా వేస్తూ ఉండాలి. కొద్దిగా వేస్తూ ఉంటే ఆయిల్ వేయంగా కొద్దిగా సిమ్లో మంట పెట్టుకొని చేస్తూ ఉంటే అప్పుడు మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోతుంది. అంత ఫాస్ట్గా ఏం కాదు. నేనైతే ఆయిల్ వేసి చేసే పని తక్కువ. ఒక్కసారి ఆయిల్ వేసినందుకే అక్క మీద అయితే పడింది. ఇట్లా కదిలిచ్చేటప్పుడు కొద్దిగా దూరంగా ఉండి జాగ్రత్తగా అయితే వేయాలి. మొత్తానికి అట్లా చేసి ఇట్లా చేసి మైసూర్ పాకులు అయితే రెడీ అయిపోయాయి. ఆర్డర్ కాబట్టి ఒక 40 కేజీలు మొదలు పెట్టేశారు. వీళ్ళకి కట్ చేయడానికి రాదు, అందుకే నేనైతే కట్ చేసి ఇలా ప్లేట్లో పెట్టాం కాబట్టి అది బోర్లు వేయాలి. ఇలా బోర్లు వేసి పీసెస్ అయితే తీసేయాలి. మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోతుంది. ఎలా ఉంది కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక లైక్ చేయండి. బాయ్.